హాయ్ గైస్, జేఈ అడ్వాన్స్డ్ 2026 సిరీస్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏమి ఇచ్చాడు? సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. లెట్ పీ బీ ద ప్లేన్ సచ్ దట్ ఇట్ కంటైన్స్ ద స్ట్రైట్ లైన్. సో వెక్టర్స్ అని 3Dలో ఇచ్చాడమ్మా. సో మనకి ఏమి ఇచ్చాడు? పీ బీ ఏ ప్లేన్ సచ్ దట్ ఇట్ కంటైన్స్ ద స్ట్రైట్ లైన్ అండ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. P1 be the plane which passes through 4, 2, 2 and is parallel to P. Then which of the following statements is true? Right? సో ఫస్ట్ పి అనే ప్లేన్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ కూడా అదే ఉంది, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అడుగుతున్నాడు. సో మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ పి అనే ప్లేన్ గురించి ఇచ్చిన డేటా ఏంటి అంటే పి అనే ప్లేన్లో ఒక లైన్ ఉంది అన్నాడు. సో ఈ లైన్ చూసుకుంటే మనం ఏంటో లైన్ ఎక్స్ మైనస్ 1/2 ఈక్వల్స్ టు వై మైనస్ 3/3 ఈక్వల్స్ టు జెడ్ ప్లస్ 2/1. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం డేటా తీసుకోవచ్చు? ఈ లైన్ మీద ఉండే పాయింట్ ఏమో 1, 3, 2, 1, 3, -2. సో అదే పాయింట్ ప్లేన్ మీద కూడా ఉంటుంది కదమ్మా, 1, 3, -2. అండ్ దిస్ లైన్ ఈస్ ప్యారలల్ టు 2, 3, 1. సో 2, 3, 1 అనే వెక్టర్కి ప్యారలల్గా ఉంటుంది. అంటే 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ ప్లస్ k క్యాప్ అని చెప్పొచ్చు. సో 2, 3, 1కి ప్యారలల్గా ఉంటుంది లైన్, ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో అది ప్యారలల్గా ఉంటుంది అంటే ఆ లైన్, ఆ వెక్టర్ ఈ ప్లేన్లో కూడా ఉంటుందిగా, రైట్? ఇంకో డేటా ఏమి ఇచ్చాడు? అండ్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు సమ్ అదర్ ప్లేన్. ఒక ప్లేన్కి ఇంకొక ప్లేన్ ఏదో ఉంది, ఏదో రఫ్గా వేస్తున్నా, ఇంకో ప్లేన్ ఏదో ఉంది, ఆ ప్లేన్కి ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది. పి అనే ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఆ ప్లేన్ యొక్క నార్మల్ డియర్స్ చూద్దాం. చూడండి, నార్మల్ డియర్స్ అంటే నార్మల్కి ప్యారలల్గా ఉన్న వెక్టర్ ఏమవుతుంది? 1, 2, 3. డైరెక్ట్గా రాయొచ్చు కదమ్మా. సో 1, 2, 3. సో అంటే ఈ నార్మల్కి ప్యారలల్గా ఉంది అంటే అది ఈ ప్లేన్కి కూడా ప్యారలల్గా ఉంటుందిగా. అంటే ఈ వెక్టర్ ఏదైతే ఉందో ఆ వెక్టర్ అనేది ఈ ప్లేన్లో కూడా ఉంటుందిగా. యాజ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ వెక్టర్, ఈ వెక్టర్ని ప్లేన్లో కూడా తీసుకోవచ్చు కదా. సో మనకి ఏమొచ్చింది? ప్లేన్కి సంబంధించిన డేటా పాయింట్ ఆన్ ఏ ప్లేన్ అండ్ ద వెక్టర్స్ కంటైన్డ్, 2 వెక్టర్స్ కంటైన్డ్ ఇన్ ద ప్లేన్. సో ఇప్పుడు ప్లేన్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేసేవచ్చుగా. సో పాయింట్ ఉంది, సో నేను ఏం చేస్తాను అంటే 2 వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ వేస్తే ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండే వెక్టర్ వచ్చేస్తుంది. సో నార్మల్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో n బార్ ఈక్వల్స్ టు det ఆఫ్ ijk 2, 3, 1, 1, 2, 3 క్రాస్ ప్రొడక్ట్ వేస్తున్నా. ఈ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నా. చేస్తే ఏమొస్తుందమ్మా? i ఆఫ్ 9 - 2 7 మైనస్ j ఆఫ్ 6 - 1 5 ప్లస్ k ఆఫ్ 4 - 3 1. సో అంటే నార్మల్ వెక్టర్ యొక్క డైరెక్షన్ రేషియోస్ ఏంటంటే 7, -5, 1. ఓకే, సో నార్మల్ డిఆర్స్ తెలిసిందనుకో, ప్లేన్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది? 7x - 5y ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ లాగా ఉంటుంది. ఈ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఆల్రెడీ ఏ అనే పాయింట్ ప్లేన్లో ఉంటుంది కాబట్టి పాయింట్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అంటే ఏమవుతుంది? 7 × 1 -5 × 3 -2 ఈక్వల్స్ టు లాంబ్డా. సో ఏమవుతుందమ్మా? 7 -15 -7 అంటే -17 -10 వస్తుంది. సో లాంబ్డా ఈస్ -10. సో దేర్ ఫోర్ పి ఈక్వేషన్ ఏమవుతుందంటే 7x - 5y ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు -10. సింపుల్, చాలా ఈజీగా వచ్చేసింది. సో ఈ ప్లేన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు చూడండి, 7x - 5y ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు -10. అదే కదా మనకు కూడా వచ్చింది. సో ఏ ఆప్షన్ ఈస్ 100% కరెక్ట్. ఇప్పుడు బి ఆప్షన్ చూద్దాం, డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ P1. సో P1 అంటే ఏమి ఇచ్చాడు? P1 బి ద ప్లేన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ 4, 2, 2 అండ్ ఈస్ ప్యారలల్ టు P. సో ఇప్పుడు P అనే ప్లేన్ ఉంది, ఈ P అనే ప్లేన్కి P1 అనేది ప్యారలల్గా ఉంటుంది అండ్ 4, 2, 2 నుంచి పాస్ అవుతుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అడిగాడు అంటే డైరెక్ట్గా ఈ 4, 2, 2 నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది కదమ్మా. సో డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ టు ఏ ప్లేన్. సో ఏం చేయొచ్చు అప్పుడు? డైరెక్ట్గా డిస్టెన్స్ ఈక్వల్స్ టు mod of 7 × 4 - 5 × 2 + 2 + 10 by root of 49 + 25 + 1.
ఓకే, సో అప్పుడు ఏమొస్తుందమ్మా 28 మైనస్ 10 18 20 30 30 బై 49 ప్లస్ 150 ప్లస్ 25 రూట్ 75 అంటే 5√3. ఓకే, 30/5√3 వస్తుంది, ఆర్ 6/√3 రాసుకోవచ్చు. 6/√3. సో నీకేమి ఇచ్చాడు ఆప్షన్ 30 ఇచ్చాడు. సో రాంగ్ కదా అది. సో దిస్ ఈజ్ రాంగ్ క్లియర్గా. ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ప్లేన్ పి ఫ్రమ్ ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అడుగుతున్నాడు అంటే డైరెక్ట్గా ఆరిజిన్ సబ్స్టిట్యూట్ చేసి బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² ప్లస్ c² చేయడమే కదా. సో d డాష్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ 10 బై రూట్ ఆఫ్ 49 ప్లస్ 25 ప్లస్ 1. ఇది ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం కదా. 10 బై 5√3 2/√3 రావాలి డిస్టెన్స్. సో 2/√3 రావాలి, కానీ ఏమి ఇచ్చాడు చూద్దాం. 2√3 ఇచ్చాడు. సో ఇది కూడా రాంగ్, రైట్. నెక్స్ట్, acute angle between the plane P and the plane this one. So angle between planes is nothing but angle between planes equals to angle between normals కదా. ఓకే, సో నార్మల్ అంటే నార్మల్ 1 ఫస్ట్ ప్లేన్ యొక్క నార్మల్ డిఆర్స్ ఏముంది 7, -5, 1. వాడిచ్చిన ప్లేన్ యొక్క డిఆర్స్ 2, 2, 1. సో నెక్స్ట్ నార్మల్ ఇస్ 2, 2, 1. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో యాంగిల్ అంటే డాట్ ప్రొడక్ట్ తీసుకుంటాం. కాస్ θ ఈక్వల్స్ టు n1 బార్ డాట్ n2 బార్ బై మోడ్ ఆఫ్ n1 బార్ ఇంటూ మోడ్ ఆఫ్ n2 బార్. సో డైరెక్ట్గా 14 మైనస్ 10 ప్లస్ 1 బై రూట్ ఆఫ్, ఇది ఆల్రెడీ చేసాం కదా, ఎంత వచ్చింది అది 5√3, ఇది 3. ఓకే, మోడ్ ఎక్యూట్ యాంగిల్ అనేది పాజిటివ్ తీసుకుందాం. 14, 15, 5 కదమ్మా, 5 క్యాన్సిల్ అయిపోయి 1/3√3. సో కాస్ θ ఈస్ 1/3√3. సో θ ఈస్ కాస్ ఇన్వర్స్ 1/3√3. సో ఇది యాంగిల్. సో వాడు ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ కాస్ ఇన్వర్స్ 1/3√3నే ఇచ్చాడు. సో ఇది కూడా కరెక్ట్. సో ఓన్లీ ఏ అండ్ డి ఆర్ కరెక్ట్. డన్. చాలా డూయబుల్ క్వశ్చన్. వెక్టర్స్ అండ్ 3D అంటే పక్క పాకెట్లో వేసుకునే క్వశ్చన్, రైట్. సో డన్.